Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈరోజు ఆఫీస్లో ఉన్నానండి. అండ్ ఆఫీస్లో ఏంటంటే మీకు అందరికీ ప్రామిస్ చేశాను కదా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తానని చెప్పి. అయితే ఈ ఐడియా మాత్రం మా శ్యామ్దండి. శ్యామ్ చెప్పాడు కాబట్టి ఈ ఐడియాని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏంటి అని అనుకుంటున్నారు? చికెన్ మసాలా పౌడర్, మటన్ మసాలా పౌడర్ అండ్ ఫిష్ మసాలా, ఈ 3 కూడా లాంచ్ చేస్తున్నాం అనమాట. దేనికి దానికి ఇంగ్రీడియంట్స్ సపరేట్, దేనికి దానికి ఫ్లేవర్స్ సపరేట్, దేనికి దానికి వాసనలు కూడా అంటే ఫ్రేగ్రెన్స్ కూడా సపరేట్ అనమాట. సో చికెన్దే మీరు మటన్లో వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మటన్ మసాలాకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వేరే ఉంటాయి, చికెన్కి వేరే ఉంటాయి, ఫిష్కి వేరే ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ మసాలాస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారండి, లేకపోతే మామూలుగా వర్కింగ్ ఉమెన్ ఉంటారు, లేకపోతే నాలాంటి వర్కింగ్ ఉమెన్ ఉంటారు. ఇన్ని మసాలాస్ నూరుకునే అంత టైం లేనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ మనము ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్ ఫ్రై చేసేసి అల్లం వెల్లుల్లిపాయ మసాలా వేసేసి మన చికెన్ వేసేసి ఉడికిన తర్వాత ఒక 1-2 టీ స్పూన్స్ అంటే నేను చెప్తాను మీకు 1 కిలోకి ఎన్ని స్పూన్స్ కావాలి అన్నది కూడా డెమో ఇస్తానమాట. సో దానికి తగ్గట్టుగా చేసుకున్నారు అనుకోండి అసలు అద్భుతంగా ఉంటుంది. సో ఈ ఎపిసోడ్లో మీరు అదంతా చూడబోతున్నారు. అండ్ ఎవ్వరూ ఈ రోజు వరకు గెస్ట్ చేయని పొళ్ళు 2 చేయబోతున్నాము. ఒకటి వచ్చేసేసి బీట్రూట్ కారప్పొడి అనమాట, అండ్ ఇంకోటి వచ్చేసేసి క్యారెట్ కారప్పొడి. సో ఇవన్నీ ఎలా టర్న్ అవుతాయి, ఎలా ఉంటాయి, ఏంటి అన్నది ఈ ఎపిసోడ్. సో ఫస్ట్ వచ్చేసి మనము ఫిష్ మసాలా పొడి రెడీ చేసుకున్నాము. సో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పొడి చేసేసుకుందాం, ఓకేనా? సో దానికి ముందు మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి, ఎందుకంటే నాకు తెలుసు వాటి ఘాటు అవన్నీ ఎలా ఉంటాయో. పదండి. సో ఫిష్ పులుసు కానీ, ఫిష్ మసాలా కానీ, ఫిష్ ఫ్రైకి కానీ మీరు ఇది వాడుకోవచ్చు అనమాట. ఈ ఫిష్ మసాలా పౌడర్ ఫ్రైయింగ్ అనేది చాలా మెయిన్ ప్రాసెస్, చాలా స్లోగా ఓర్పుతో ఒక్కొక్కటి చేయాలన్నమాట. సో అందుకని కొంచెం టైం తీసుకొని నిదానంగా చేస్తున్నాం. మేము ఆర్డర్ పెట్టుకొని తిని ఎలా ఉంది అని నాకు చెప్పాలి. ఎందుకనంటే చాలామంది నా సీక్రెట్ రెసిపీస్ అడుగుతున్నారు. ఇవన్నీ నా సీక్రెట్ రెసిపీస్. సో ఇవన్నీ మీరు కొనుక్కుంటే నాకు హ్యాపీ అనమాట, అయిందనమాట. మరి నేను బిజినెస్ చేస్తున్నా కదా అందుకని. ఓకే, సో ఫిష్ మసాలా ఈజ్ అండర్ ప్రొసీజర్ ఇప్పుడు. సో మన ఫిష్ మసాలా రెడీ అయిపోతుందండి. ఇంకేమీ లేదు, చల్లారితే పౌడర్ చేసేసి దాని తర్వాత ప్యాక్ చేసేస్తామన్నమాట. సో వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది అయిపోయిన తర్వాత చికెన్ వేస్తున్నామా? చికెన్ మసాలా రెడీ చేశారు మా వాళ్ళు. సో చికెన్ వేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనము చికెన్ మసాలాకి రెడీ చేసుకుంటున్నామండి. క్యాష్నట్స్ ఎందుకు మేఘ్నా గారు అని మీరు అడగచ్చు. ఎందుకునంటే మరి మీరు చేసుకునే గ్రేవీ మంచిగా థిక్గా రిచ్గా రావాలి కదా. సో అందుకని అనమాట. మనం బయట మనం కొనుక్కునే వేరే బ్రాండ్స్ పౌడర్స్లో అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ ఆఫ్ ద బ్రాండ్స్, ఆ పౌడర్స్లో ఇలాంటివన్నీ ఉండవన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు వేసుకునే వస్తువులే నేను ఇక్కడ వేస్ట్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంట్రెస్ట్. ఏంటిదంటే మనం ఇవన్నీ వేయటం వలన గ్రేవీ కూడా ఆటోమేటికల్గా థిక్ అవుతుంది. ఎలా అన్నది నేను మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఇప్పుడు మనం చికెన్ మసాలా పౌడర్ రెడీ చేస్తాం. సో ఆల్ ద గరం మసాలాస్ లోపలికి వెళ్తున్నాయండి. అసలు ఏమన్నా ఉందండి ఫ్రేగ్రెన్స్, అద్భుతంగా ఉంటుంది. ఒక 1 కిలో చికెన్కి మినిమం ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. మన మసాలా అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదన్నమాట. అండ్ క్వాలిటీలో నో కాంప్రమైజ్, అస్సలు కాంప్రమైజ్ అవ్వము. సో మన చికెన్ మసాలా రెసిపీ కూడా రెడీ అయిపోయింది. మసాలా పౌడర్ ఇవన్నీ చల్లగా అయిపోతాయండి. ఇంకేమి లేదండి, పౌడర్లు చేసేయడం, ప్యాకింగ్లు చేసుకోవడం అనమాట. ఇప్పుడు మటన్ మసాలా పౌడర్ వేస్తున్నామండి. అన్నిటికీ సేమ్ ఇంగ్రీడియంట్స్ ఏమో మీరు అనుకుంటారేమో, లేదండి అన్నిటికీ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అందుకనే మనం సపరేట్గా వేస్తున్నాము. అన్నిటికీ మామూలుగా మార్కెట్లో ఏముంటుందంటేనండి చికెన్ మటన్కి కలిపి ఒకటే మసాలా ఉంటుంది.
కానీ మనం అలా వాడము. అండ్ మనం వాడే ఈ చూడండి ఎంత మంచి క్వాలిటీ గ్రీన్ కార్డమమ్ అంటే ఇలాచి. మనం వాడే క్వాలిటీస్ అన్నీ కూడా చాలా ఫస్ట్ నంబర్. ఎందుకునంటే అఫ్కోర్స్ కొంచెం కాస్ట్ ఉంటుంది, కాకపోతే ఏమవుతుందంటేనండి కాస్ట్ తగ్గించి వెరైటీస్ ఉంటాయి మార్కెట్లో. మనం కాస్ట్ తగ్గించి కూడా మనము ఇలాచి కానీ దాల్చిన చెక్కలు కానీ ఇవన్నీ కొనొచ్చు. కాకపోతే ఏంటంటే కాస్ట్ తక్కువ ఉండే ఇలాచి కొంటే దాని లోపల డొల్ ఉంటుంది, గింజ ఉంటుంది అనమాట. అప్పుడు వేస్ట్ మనం వేసుకోను కూడా. సో ఇవన్నీ నేను కొంచెం పట్టించుకుంటా. సో అందుకని ఎవరెవరైతే క్వాలిటీ గురించి ఆలోచిస్తారో ఎన్ఎం ఫుడ్స్ మాత్రం ఇది కంపల్సరీ గ్యారంటీలీ క్వాలిటీ ఉంటుంది. సో మటన్ మసాలా రెడీ అయిపోతుంది. మాస్క్ వేసుకోవడం మంచిదైపోయిందండి, లేకపోతే మొత్తం నోట్లోంచి జొల్లు వచ్చేస్తుంది స్మెల్కి. అంత బాగుందనమాట స్మెల్. సో మన మటన్ మసాలా పౌడర్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం. ఫిష్ పొడి వేసేసానండి, ఫిష్ మసాలా పొడి. ఇప్పుడు చికెన్ మసాలా పొడి వేస్తున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటేనండి మనం చేసే మసాలా పొడిస్ అన్నింటిలో కూడా నేను కొంచెము సాల్ట్ కలుపుతున్నాను అనమాట. ఎందుకునంటే మీరు ఎందుకంటే మనము క్యాష్నట్ వాడుతున్నాము, గసగసాలు వాడుతున్నాము, రకరకాల పొళ్ళు రకరకాల ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం కాబట్టి పురుగు పట్టకుండా ఉండడానికి మనం సాల్ట్ కలుపుతాం. 6 months వరకు హ్యాపీగా మీరు వాడుకోవచ్చు. బయట పెట్టుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year ఇస్తాం. బయట పెట్టుకునే పని 6 months అంతసేపు ఉంటుంది. మీరు 100 grams 200 grams పెట్టుకుంటారు. చికెన్ మటన్ ఫిష్ మనం ఎంత లెవెల్కి వండుకుంటాం, సో ఊరికేనే అయిపోతుంది. అయిపోయిన వెంటనే మళ్ళీ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అదనమాట. నేను అందుకనే అన్నీ కూడా మళ్ళీ మీకు చేసి చూపిద్దాము. సో దట్ ఎలా యూసేజ్ మళ్ళీ మీరు అడుగుతారు మీఘ్నా గారు ఎలా యూసేజ్ అనేసి. సో అందుకని నేనైతే అసలు మాస్క్ తీయట్లేదండి, ఎందుకంటే మండుతుంది నాకు, ఎండుమిరపకాయలు అవన్నీ కదా, అందుకని జాగ్రత్తగా ఉంటున్నాను అనమాట. మా వాళ్ళని వెళ్ళి కొంచెం చికెన్ తీసుకొని రండిరా, ఈ చికెన్ వేసి కూర చేసి చూపిస్తాను అంటే వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదండి, అది మ్యాటర్. సో వాళ్ళు వచ్చేలోపు టైం వేస్ట్ ఎందుకు, మనం చికెన్ మసాలా పొడి కూడా వేసేసుకుంటే ఆ పని కూడా జరుగుద్ది. మా ఆయన కూడా వస్తా అన్నారు ఆఫీస్కి, చూద్దాం ఏంటి అన్నది. ఓకే, ఫిష్ మసాలా రెడీ అయిపోయిందండి. ఫిష్ మసాలా పౌడర్ సార్ వస్తున్నారండి, అందరు పరిగెత్తి పరిగెత్తి పనులు చేస్తున్నారు. మంచి స్మెల్ వస్తుంది అసలు బాగా. ఫిష్ మసాలా అయిపోయింది, ఇది చికెన్ మసాలా, అదేమో మటన్ మసాలా. సో దీని తర్వాత అన్నీ చేసి చూపిద్దాము. సో ఎలా ఉంది ఏంది అన్నది వాళ్ళకి తెలియాలి కదా. సో అందుకని అన్నీ అదిరిపోయిందా. స్మెల్ ఎలా ఉంటే కూర ఎలా ఉంటుందో. కూర ఎలా ఉండదు అదే తొందరగా వండి తినాలనిపిస్తుంది. మసాలా పొడి కూడా వేసేస్తున్నానండి, మటన్ మసాలా పౌడర్. సో ఈరోజు వచ్చేసేసి చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫిష్ మసాలా ఈ 3 వేసాము. రేపు మార్నింగ్ వచ్చేసేసి మీకు చెప్పాను కదా క్యారెట్ కారపొడి, బీట్రూట్ కారపొడి ఇవన్నీ కూడా వేస్తానమాట రేపు. సో ఇవన్నీ వేసేసిన తర్వాత అప్పుడు వీడియో రిలీజ్ అయిపోద్దా, ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకొని తినేయచ్చు. ఓకే, సో మన చికెన్ మసాలా పౌడర్తో ఇంకా స్టిక్కర్స్ కూడా రెడీ అవ్వలేదండి, అందుకే ఇలాగే కవర్లో తెచ్చిస్తాను. ఇది కూడా చికెన్ మసాలా అని రాసుకొని తెచ్చిస్తాను అనమాట, ఎందుకంటే ఇంకా స్టిక్కర్స్ ప్రింట్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసేసి చికెన్ మసాలా చేస్తున్నాను, కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే ఇంద్రాకి ఫాస్ట్గా అయిపోవాలి, టైం అయిపోయింది కాబట్టి. నేను ఇలా ఏమీ వేయలేదండి, ఆయిల్ వేసి ఆనియన్స్, టొమాటోస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగానే వేసాను, ఇంకా కొంచెం పసుపు వేసాను, లైట్గా ఉప్పు వేసాను అంతే. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో చికెన్ వేసేస్తాను అనమాట. ఒక 1/2 kilo చికెన్ వేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసేసి మన చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నానండి. దీంట్లోనే మనం ధనియాలు ఉంటుంది, క్యాష్నట్ ఉంటుంది, అన్ని రకాల కరేపాకు అవన్నీ ఉంటాయి అనమాట, గసగసాలు ఉంటాయి అండ్ మెనీ మోర్ మసాలాస్. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక 1/2 kilo చికెన్కి ఇంకా నేను ఏ గరం మసాలా వేయట్లేదండి ప్రస్తుతానికి. 3 teaspoons వేసాను, వేసి కొద్దిగా కారం వేస్తున్నాను, మరీ ఎక్కువ అవసరం లేదు కారం కూడా. ఇదిగోండి చూసేసుకోండి కారం మీ ఇష్టం. ఎన్ఎం ఫుడ్స్ చికెన్ మసాలా పౌడర్, ఎన్ఎం ఫుడ్స్ కారం, ఎన్ఎం ఫుడ్స్ పసుపు వేసాను, ఇందాక కొంచెం ఉప్పు వేసానండి టొమాటోస్ ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ కూడా లాంచ్ చేసేసాను. ఎన్ఎం ఫుడ్ సాల్ట్ లాంచ్ చేయాలా, నిజంగానే అమ్ము చేసేస్తే అన్ని చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇలాగ అన్ని ఇది చేసేసి మిక్స్ చేసేసి కొంచెం వాటర్ వేసేసి ఒక 3 pressures మన చికెన్ కర్రీ అయిపోతుంది. ఎలా ఉందో లాస్ట్లో ఇంద్రా టేస్ట్ చేసి చూపిస్తారు. ఇంకొకటి
ఒకవేళ మీరు ఇలాగా చికెన్ కర్రీ కాకుండా ఫ్రై చేయాలనుకుంటే కూడా డైరెక్ట్గా మన చికెన్ లెగ్స్ని కానీ చికెన్ పీసెస్లో కానీ ఇది ఒక 1/2 కిలోకి 3 టీ స్పూన్స్ ఆఫ్ పౌడర్ వేసేసుకొని సాల్ట్ కొంచెం మన మసాలా పౌడర్లో ఉంటుంది కాబట్టి చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒక నిమ్మకాయ పిండేసేసుకొని మ్యారినేట్ చేసుకొని తర్వాత ఫ్రై చేసేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? మంచి స్మెల్ వస్తుంది. మరి దీనిలో యాక్చువల్లీ కూరకారం ఏం అవసరం లేదండి. ఓన్లీ మన చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది చికెన్ లో, అంతే కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోకండి, తక్కువే వేసుకోండి. ఎందుకు అంటే దీంట్లో ఆల్రెడీ జింజర్ డీహైడ్రేట్ చేసిన వెల్లుల్లిపాయ అవి 2 కూడా ఉంటాయన్నమాట. సో అందుకని మీకు అన్ని మసాలాస్ దీంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చికెన్ కొనుక్కోవడం, ఉల్లిపాయలు కట్ చేసుకోవడం, ఉల్లిపాయ టొమాటోలు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసుకోండి, వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. పసుపు ఉప్పు వేసుకోండి, కొద్దిగా కారం వేసుకోండి, చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి, లిటిల్ వాటర్ వేసుకోండి, ఒక 3 ప్రెషర్స్, లాస్ట్ లో కొత్తిమీర వేసుకోండి. మీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అసలు గ్రేవీ అమ్ము అంటే ఆల్రెడీ దీంట్లో మనకి క్యాషూ నట్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో అందుకని గ్రేవీ చూసావా ఎంత చక్కగా వచ్చిందో, మంచిగా. కలర్ ఎలా ఉంది? టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఇప్పుడు ఈ వీడియో ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే సో ఈ పౌడర్స్ని ఎలా వాడుకోవాలో మీకు తెలియాలి కదా, అందుకని అనమాట. ఈ తలంతా కట్ అయిపోతుందానా? స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే అసలు చూడాలి. మన ఎన్ఎం ఫుడ్స్ చికెన్ మసాలా ఇంట్లో చిన్న చిన్న క్వాంటిటీస్ చేస్తాను. ఈ రోజు కొంచెం పెద్ద పెద్ద క్వాంటిటీస్ చేశాను. సో అందుకే అన్ని మల్టిప్లై చేసుకొని చేయాలన్నమాట. సో అందుకనే ఇంట్లో చేయడం వేరే, బిజినెస్ కి చేయడం వేరే, కానీ క్వాలిటీ తగ్గకూడదు. ఎలా ఉందమ్మా? అందరికి నా చేతి వంట రుచి చూడాలి అని అనుకుంటే ఏమి వద్దు, ఈ చికెన్ మసాలా పౌడర్ కొనుక్కోండి. చక్కగా ఉల్లిపాయ టమాటోలు వేసుకోండి, చికెన్ వేసుకోండి, ఉప్పు పసుపు వేసుకొని కొంచెం కారం వేసుకొని ఈ పౌడర్ వేసేసుకోండి. 1/2 కిలోకి 3 టీ స్పూన్స్. చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. అసలు అంటే లైక్ ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లా. లైక్ ఎంత ఈజీ ప్రాసెస్ అంటే మీరు హ్యాపీగా ఏమీ కష్టపడక్కర్లేదు, మసాలా నూరుకోవక్కర్లేదు, లేకపోతే చాలా కష్టపడి అన్ని ఇంగ్రీడియంట్స్ వేయక్కర్లేదు. ఒక ఇది మన ఎన్ఎం ఫుడ్స్ చికెన్ మసాలా కొనుక్కుంటే అది వేస్తే చాలు, చికెన్ లో అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఎవరైనా వెజిటేరియన్స్ నేను విడిగా తింటే ఇలా ఉంది, అన్నంలో తింటే ఇంకెలా ఉంటుంది? వెజిటేరియన్స్ ఎవరైనా తినాలి అని అనుకున్నప్పుడు కూడా మీ యొక్క వెజ్ కర్రీస్ లో కూడా ఇది వేసుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది డెఫినెట్ గా. దీనిలో ఏం నాన్ వెజ్ లేదండి. మసాలా పౌడర్ అంటే కొంతమంది వెజిటేరియన్స్ కి తెలియదు. మీరు వెజిటేరియన్స్ మీరు బంగాళదుంప కర్రీలో వేసుకోవచ్చు, వంకాయ మసాలా చేసుకోవచ్చు, బెండకాయ మసాలా చేసుకోవచ్చు, వెజిటేరియన్స్ కూడా చేసుకోవచ్చు. చికెన్ మసాలా అని పేరు పెడితే చికెన్ ఉంటుందని కాదు, ఆ మసాలా అనేది ఫ్లేవర్ ఇస్తుంది అని చెప్పి అట్లా పెట్టాను. అంతవరకు హ్యాపీగా వెజిటేరియన్స్ కూడా వాడుకోవచ్చు అండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మటన్ చేస్తాను. అండ్ అంటే నెక్స్ట్ రేపు రోజు ఇప్పుడే ఇంకంటే ఇంకా తెల్లారినట్టే మనకి. ఇప్పటికైతే గుడ్ నైట్. రేపు పొద్దున్న మళ్ళీ కలుద్దాము బీట్రూట్ పొడి అండ్ బీట్రూట్ కారట్ పొడి అండ్ క్యారెట్ కారట్ పొడితో. ఓకేనా? చలో బాయ్. సో ఆఫీస్కి వచ్చేసానండి. ఈరోజు చెప్పాను కదా డే 2. ఈరోజు వచ్చేసేసి మనము బీట్రూట్ కారట్ పొడి అండ్ క్యారెట్ కారట్ పొడి చేస్తున్నాం అనమాట. ఇది నార్మల్గా ఎక్కడ ఎవ్వరు నాకు తెలిసి చేసి ఉండరు. ఇది నేను ఎందుకు చేశాను అని మీరు అడగచ్చు. హెల్దీ వర్షన్ చేయాలి అని నాకు చాలా కోరికగా ఉండింది. సో నేనేమనుకున్నాను అని అంటే నార్మలీ పిల్లలు బీట్రూట్ ఎవరో వద్దు, మా అమ్మే బీట్రూట్ తిని మమ్మీ అని అంటే అబ్బా నా వల్ల కాదు అని అంటది. ఎందుకంటే ఆవిడకి ఆ టేస్ట్ ఇష్టం లేదు. నేను ఇంద్ర బీట్రూట్ చాలా ఇష్టపడతాం. సో అప్పుడు నేను అనుకున్నాను ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం కలిగేటట్టుగా చేయాలి. ఎలా చేయాలి అన్నది బాగా ఆలోచించినప్పుడు అప్పుడు అనుకున్నాను వై కాంట్ ఐ డూ బీట్రూట్ పౌడర్ ఆర్ క్యారెట్ పౌడర్. సో అది ప్లెయిన్ పౌడర్ చేసామంటే స్వీట్గా ఉంటుంది, మళ్ళీ అది తినరు జనాలు. సో అందుకని అప్పుడు నేను ఏమనుకున్నాను అంటే సరే ఓకే లెట్ మీ మేక్ బీట్రూట్ కారప్ పొడి ఆర్ క్యారెట్ కారప్ పొడి. సో దీని మూలాన ఏమవుతుంది అని అంటే అన్నంలో రోజు అట్లీస్ట్ 2 ముద్దలు తింటే దాని మూలాన మనకు కొంచెం బ్లడ్ సప్లై అవుతుంది. అండ్ కారప్ పొడి కాబట్టి బీట్రూట్ ఉంది కాబట్టి కొంచెం స్వీట్గా కొంచెం కారంగా మిక్స్డ్ ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆల్రెడీ అలాగా డైరెక్ట్గా మీ మీద ప్రయోగాలు చేయను కదా, ముందు నేను చేసుకుంటాను కదా. సో నేను చేసుకుంటే నాకు మంచిగా రివ్యూ వచ్చింది, బాగుంది టేస్ట్ అని అన్నారు.
కొంచెం పని కాదంటే లేదు, ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ వర్క్. కొంచెం కాదు, చాలా పని. ఎందుకునంటే అవి డ్రై అవ్వడానికి మాకు చాలా టైం పడుతుంది అనమాట. డిహైడ్రేటర్స్లో పెడతాము, ఎండల్లో పెడతాము. సో ఇది పెద్ద పని. సో అందుకని బట్ ఎండ్ ప్రోడక్ట్ ఎప్పుడైతే చూస్తాం చూడండి, ఆ సాటిస్ఫాక్షన్ మనం క్రియేట్ చేసాం, ఎవరు చెయ్యండి అన్నది ఒక గొప్పతనం ఉంటుంది చూడండి, అదే ఎన్ఎం ఫుడ్స్ అనమాట. సో అందుకని ఈరోజు మనము బీట్రూట్ కారప్పొడి అండ్ క్యారెట్ కారప్పొడి చేద్దాము. సూపర్గా ఉంటుంది. సో ఈ 5 ప్రోడక్ట్స్ లాంచ్ అయిన తర్వాత మీరందరూ ఆర్డర్ పెట్టుకొని ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. బికాజ్ నేను ఏది చేసినా చాలా ఆలోచించి హెల్దీ వర్షన్స్ ఇవన్నీ ఆలోచిస్తున్నాను ఈ మధ్య. ఎందుకనంటే ఇంకా మనకి హెల్త్ వైజ్ ఏం బాగుంటాయి. మీరే అంటున్నారు కదా ఒట్టి పికిల్స్ చేయకండి, పికిల్స్ మూలన బీపీ పెరుగుతుంది అది ఇది అని. సో అందుకే నేను అనుకున్నాను, సరే పికిల్స్ ఎలాగో ఉన్నాయి కాదంటలేదు, ఇంకా పికిల్స్ కంటే కూడా హెల్దీ వర్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది నా ఫీలింగ్. సో అందుకని వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హెల్దీ వర్షన్. ఓకేనా? చలో బీట్రూట్ పొడి చేయడం స్టార్ట్ చేద్దాం. సో మనము బెటర్ ఫుడ్తో ఎలాగ మనం బెటర్ ప్రోడక్ట్స్ చేయాలి. యాజ్ యూజువల్ మనం తినే ఫుడ్ అంతా కల్తీ ఫుడ్ అండి. ఇంతకు ముందులాగా మంచి ఫుడ్ అంతా మనం తినటం లేదు. సో అందుకని ఉన్న వాటిలో బెస్ట్ ఫుడ్ ఎలా చేసుకోవాలి అన్న ప్రయత్నమేనండి నాది. అంతవరకే. ఇంకా చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాను, హెల్దీ ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాను. మీ పిల్లలు ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ బీట్రూట్ పౌడర్ అనేది, బీట్రూట్ కారప్పొడి, క్యారెట్ కారప్పొడి ఇవన్నీ ఏంటి అంటే పిల్లలు కూడా మీరు చెప్పక్కర్లేదు కదా వాళ్ళకి, డైరెక్ట్ మీరు అన్నంలో నెయ్యి వేసేసి కలిపేసి పెట్టేశారనుకోండి హ్యాపీగా తింటారు. అండ్ బ్లడ్కి చాలా మంచిది. అలానే కొంచెం ఉప్పు కారాలు, అలానే మనం ఓవర్ స్పైస్ వేయం, మీడియం స్పైస్ పిల్లలు తినేటట్టు చేయాలి కదా. సో అదనమాట. సో లాస్ట్లో కొన్ని క్లిప్పింగ్స్ అన్ని వేస్తాను. లాస్ట్లో ఇంద్రాకి అన్నంలో కలిపి తినిపించి టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. ఓకేనా? సో బీట్రూట్ కారప్పొడికి అన్నీ ఫ్రై అయిపోయాయండి. సూపర్గా ఉంటుంది బీట్రూట్ కారప్పొడి. ట్రస్ట్ మీ, ఆల్రెడీ మా ఇంట్లో నేను చేసుకొని తినిన తర్వాత ఏ పనైనా చేస్తా. దీంట్లో ఇంకా 2 మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ వెళ్తాయి అనమాట. అవి వెళ్తే అప్పుడు ఉంటుంది టేస్ట్, మజా వచ్చేస్తుంది అనమాట. అంత చుక్క మన ఎన్ఎం ఫుడ్స్ ఘీ వేసుకొని బీట్రూట్ కారప్పొడి వేసుకొని మీరు తినండి, మీ పిల్లలకి పెట్టండి. ఓకేనా? క్యారెట్కి రెడీ చేస్తున్నానండి. ఇదిగోండి, కొన్ని కిలోలు క్యారెట్ తీసుకుంటే కానీ తోలు తీసి కట్ చేసి దాన్ని ఆరబెడితే కానీ ఈ దీనికి రాదనమాట. సో ఇవన్నీ కూడా చాలా ప్రొసీజర్. మెత్తలు కదా, 2 ఎగ్జాస్ట్లు నడుస్తున్నాయి. కానీ చాలా క్యారెట్ కారప్పొడి, బీట్రూట్ కారప్పొడి అమేజింగ్గా ఉంటాయి. ఆర్డర్ పెట్టుకొని తినండి. ఓకేనా? లాస్ట్లో మైనస్ టేస్ట్ చేయండి. ఫైనల్లీ మన బీట్రూట్ పొడి రెడీ అయిందండి. ఇదిగోండి ఎంత బాగుంది చూడండి బీట్రూట్ కారప్పొడి. చాలా అంటే చాలా. ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఎందుకునంటే ఇవన్నీ నేను చాలా ఇంట్రెస్ట్తో కొత్త ఆలోచించుకొని చేస్తాను. నాకు అంత పిచ్చి వంట అంతే, ఇంకా అంతకంటే నేనేం చెప్పలేదు. సార్ బీట్రూట్ పొడి అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ పొడి అవుతుందన్నమాట. ఇదిగో ఇలా ఉంటుంది. మనకి చిన్ని ముక్కలు ఉంటాయండి క్యారెట్. బికాజ్ అది బైట్ సైజ్ కింద పడితేనే నోట్లోకి అప్పుడే టేస్ట్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. మేఘ్నా గారు గ్లవ్స్ వేసుకొని చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. మీ గురించి నాకు ముందు తెలుసు కాబట్టి నేను ముందే చెప్తున్నా. ఎందుకు వేయనంటేనండి నాకు టెక్స్చర్ తెలియదు. గ్లవ్స్ వేసుకుంటే నాకు టెక్స్చర్ తెలియదు. సో అందుకని నేను శుభ్రంగా చేతులు కడుక్కొని ఏ పనైనా చేస్తా. సో డోంట్ వరీ. ఓకేనా? సో ఇంకా ఆలస్యం చేసుకోకుండా ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకొని ఎలా ఉందో నాకు ఇమ్మీడియట్గా ఫీడ్బ్యాక్ చెప్పండి. ఓకే? మనం కొత్తగా లాంచ్ చేసిన 5 ప్రోడక్ట్స్లో బీట్రూట్ కారప్పొడి అండి. ఇప్పుడు నేను బీట్రూట్ కారప్పొడి టేస్ట్ చేస్తున్నాను. కంపల్సరీ పొడుల్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని తింటేనే ఆ టేస్ట్ అనమాట. మన ఎన్ఎం ఫుడ్స్ గీ, ఇది కౌ గీ నేను వేసుకుంటుంది. బఫెలో గీ కూడా ఉంది మన దగ్గర. ఏదైనా సరే మార్కెట్లోకి వచ్చే ముందు ఫస్ట్ నేను టేస్ట్ చేస్తే కానీ నా అప్రూవల్ లేనిది మా వాడు ఒప్పుకోదు అనమాట. ఎలా ఉంది టేస్ట్ కరెక్ట్గా చెప్తానని చెప్పి నాకు బాగా నమ్మకం. నిజంగానే నాకు ఆ టేస్ట్ తెలుస్తుంది. అంటే మా వాడి చేతి వంట నాకు తెలుసు కాబట్టి. ఈసారి ఎలా వచ్చింది ఫ్రెష్గా లాంచ్ చేస్తున్నాను కాబట్టి, నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను బట్ ఫ్రెష్గా లాంచ్ చేస్తున్నాను కాబట్టి ఎలా వచ్చింది అనేది టేస్ట్ చేసి మీకు చెప్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయా?
అమ్మో ఎంత టేస్టీగా ఉందండి. కారపొడి తింటే మామూలుగా మనం నల్ల కారం ఉంటాం కదా, తింటే ఎలా ఉంటుంది టేస్ట్. దానిలో బీట్రూట్ యాడ్ అయింది. బీట్రూట్ అసలు ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది అనమాట. కానీ నల్లకారం ప్రొసీజర్ కాదులే అట్లా. కొంతమంది కొత్తగా ఉంటుంది అనుకుంటారేమో, భయపడతారేమో అని చెప్పి. కానీ బీట్రూట్ టేస్ట్ తెలుస్తుందా? స్వీట్నెస్, లైట్ స్వీట్నెస్, కారము చాలా బాగుంది నిజంగానే. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఇప్పుడు క్యారెట్. క్యారెట్ అండి. క్యారెట్ కారపొడికి బీట్రూట్ కారపొడికి చూసారా కలర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది బీట్రూట్ రెడ్ కలర్ కదా, క్యారెట్ చూసారా? ఈ పైన క్యారెట్ కనిపిస్తుందా మీకు? చిన్న చిన్నగా కనిపిస్తాయి. NM Foods ఘీ రివ్యూ చాలా బాగా వస్తుంది అసలు. అవును, చాలా మంది చెప్పారు నాకు. యూఎస్ లో కస్టమర్స్, యూఎస్ లో నా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ టేస్ట్ చేయలేదంట అసలు. ఎందుకు మా చెల్లి అదే అనింది, బా ఎన్నాళ్ళైంది ఇంత మంచి నెయ్యి తినేసి అని. అందరూ అనుకుంటారు గీ ఫ్యాట్ అని, కానీ గీ మంచి ఫ్యాట్ అండి. గీ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్యాట్ యాక్చువల్లీ. మంచిగా తింటే పిల్లలకు కూడా పెట్టండి, చాలా హెల్దీ. ఇప్పుడు నేను క్యారెట్ కారపొడి తింటున్నాను. ఓకే. పిల్లలు ఎవరెవరైతే క్యారెట్లు బీట్రూట్లు తినరో వాళ్ళందరి కోసం స్పెషల్గా. ఏది నాకు ఒక ముద్దు పెట్టు. ఆ క్యారెట్ లో ఉండే కొంచెం స్వీట్నెస్ అన్నమాట. అవును. ఎలా నీళ్ళు కొత్త వంటలు కనుక్కున్నావు? ఇంకా కొన్ని కొత్తవి ఉన్నాయి, లాంచ్ చేస్తా. ఏమని చెప్పాలి, అన్ని వర్డ్స్ అయిపోయాయి. కమ్మగా ఉందా? చాలా కమ్మగా, అదొక మంచి టేస్ట్ అనమాట. మంచి ఫుడ్ తిన్న తర్వాత మనకి ఎలాంటి ఫీల్ వస్తుంది, అబ్బా చాలా మంచి ఫుడ్ తిన్నామని చెప్పి అలా ఉంది. ఈ రెండు పొడులు కూడా అంతే టేస్టీగా ఉన్నాయి. దీంతో పాటు మన చికెన్ మసాలా పౌడర్, మటన్ మసాలా పౌడర్, ఫిష్ మసాలా పౌడర్ డెఫినెట్లీ ఆర్డర్ పెట్టుకోండి. టేస్ట్లు అయితే అదిరిపోయాయి. ఈజీ అయిపోతుంది లైఫ్ మనకి. ప్లేట్ క్లీన్ అయిపోయింది. ఎంత క్లియర్గా ఉంది చూడండి. సో ఇలాంటివి బోల్డ్ అని ఇంకా ఎక్స్పెరిమెంట్స్ మనం చేస్తూనే ఉంటాం, కొత్త కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తూనే ఉంటాం. ఇలాంటివన్నీ చూడాలంటే మన NM Foods పర్లేదు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసే ముందు బెల్ నొక్కండి. బెల్ నొక్కితే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మన NM Foods లో దొరికే హెల్దీ ప్రోడక్ట్స్ నాకు తెలిసి నేనైతే హైదరాబాద్ వెబ్సైట్స్లో కానీ అన్ని అదర్స్ దీనిలో కానీ ఎక్కడ చూడలేదు. డెఫినెట్లీ మీరు మా NM Foods ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు. లవ్ యూ ఆల్. బాయ్.